రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనకు మేజర్గా ఒక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే బట్టి విక్రమార్కని చిన్న చైర్లో, అంటే అందరికన్నా కింద చైర్లో కూర్చోబెట్టారు. అయితే కొంతమంది ఏమంటారంటే దళిత నాయకుడు కాబట్టి అట్లా కూర్చోబెట్టారని కొంతమంది అంటున్నారు. ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు. అందుకే మా పార్టీ వచ్చింది, ఇలా దళితుల్ని వెనకబడేస్తున్నారు కాబట్టి అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే అట్లా కూర్చోబెడతారా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీరేమంటారు? చాలా తప్పమ్మా ఈ ట్వీట్ పెట్టడం, సోషల్ మీడియాలో వైరల్ కావడము. భక్తి విక్రమార్క గారికి సముచితమైన గౌరవమే ఉంటుంది. అది దేవాలయ ప్రాంగణం, దాంట్లో రాజకీయాలు చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఆడ కొంచెం ఇరుకు సందులు ఉంది కాబట్టి ఇంకో చిన్న చైర్ వేసి కూర్చోబెట్టినంత మాత్రాన భట్టి విక్రమార్క గారికి ఆ సామాజిక వర్గాన్ని ఏదో చిన్న చూపు చూసినట్టు కాదు, ఇంకోటి పెద్ద చూపు చూసినట్టు కాదు. అది యాక్సిడెంటల్గా జరిగినది. దేవాలయంలో రాజకీయాలు ఏంది సమానం. భట్టి విక్రమార్కనే కాదు, కొండ సురేఖ గారు కూడా కూర్చున్నారు కదా పక్కన. ఒక బీసీ మహిళ, ఒక మంత్రి కదా, ఆమె కూడా సైడ్లో చిన్న స్టూల్ వేసుకొని కూర్చున్నది కదా. దీన్ని మనము భూతద్దంలో చూడడం తప్ప ఇంకోటి లేదమ్మా. అంతకుమించి ఈ పనిలేని శక్తులు ఏవైతున్నాయో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని, ఏదో కులాల మధ్యన వ్యత్యాసం తీసుకురావాలని, దళితులు, రెడ్డిలు, అదేవిధంగా వేరే సామాజిక వర్గాల కుల వివక్ష చూపించే రీతిగా ఈరోజు ట్వీట్లు పెడతారు. వాళ్ళకి నేను సవైన్యంగా మనవి చేస్తున్నా, మా ప్రభుత్వంలోని ఎక్కడ కూర్చుంటామో ఏం కథనో మా నిర్ణయం, మా దాంట్లో మీరు ఇన్వాల్వ్మెంట్ కావద్దని నేను దయచేసి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. అండ్ అలాగే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు తెలంగాణలో కరువు రాబోతోంది అనేసి. మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రధాన ప్రతిపక్షం అయినప్పటి నుంచి కరువు వస్తుంది, ఇప్పటికే నీళ్లు లేకుండా ఎండిపోతుంది, చాలామంది నీళ్లు లేవని చెప్పి బాధపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దానికి తోడుగా రేవంత్ రెడ్డి గారు అన్న మాట బాగా వైరల్ అవుతుంది. దీనికి వేరే ఉంటారు. ఏం లేదమ్మా, కరువు వచ్చే పరిస్థితులు అయితే ఇప్పుడు ఏం లేవు. లాస్ట్ టైం కూడా దేవుని దయ వల్ల మంచి వర్షాలు పడ్డాయి. ఇలా జలాశయాలన్నీ కూడా నిండు కుండలాగా ఉన్నాయి కాబట్టి కరువు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ కరువు వస్తే కూడా, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో కరువు వస్తే కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కరువును ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలకు ఏ విధంగా నీళ్లు, అదేవిధంగా వ్యవసాయానికి సాగునీరు, తాగునీరు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోని, ఒక దూరదృష్టితోని ఇలా మా మంత్రివర్గం అంతా కూడా పనిచేస్తూ ఉంది. కరువు వచ్చే పరిస్థితి అయితే లేదు, కానీ ఒకవేళ వస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఇప్పుడు 15కి వైఎస్ షర్మిల సభకి అక్కడికి ఏపీకి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే అక్కడ ఏం ప్రసంగించే అవకాశం ఉందంటారు? అంటే మిగతా వాళ్ళు ఏమంటారంటే, అంటే విశ్లేషకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ వెళ్ళి అక్కడ జరిగే అన్యాయాన్ని ఎండగడతారు అండ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు అండ్ ఏపీ ప్రభుత్వంని కానీ అటు కేంద్ర ప్రభుత్వంని కానీ ఇద్దరిని సవాల్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. నిజమంటారా? తప్పకుండా అమ్మా. అక్కడ జరిగే సభ మా కాంగ్రెస్ పార్టీ, మా నాయకురాలు ఎవరైతే అక్కడ పిసిసి అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల గారు ఆహ్వానం మేరకు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అదేవిధంగా కేంద్రం ఏదైతే మోసం చేసిందో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావాలని, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తున్నప్పటికి కూడా జరిగిన పరిణామాలు ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విభజన చట్టంలోని హామీలు నెరవేర్చలేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకున్న దాఖలాలు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారైతే సరైన నాయకుడని ఇలా వాళ్ళు పిలవడం జరిగింది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పోతారు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేదు, విభజన చట్టంలోని ఎందుకు ఇవ్వలేదు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన ఒక ప్యాకేజ్ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేయడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కనుక అక్కడ మా పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ మా పార్టీ ఉంది కాబట్టి రెండు సమన్వయంతో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఖచ్చితంగా కడిగి పారేస్తామనలో ఇలాంటి అతిశక్తి. అండ్ రేవంత్ రెడ్డి గారి గురించి కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్రోళ్ళ బూట్లు అంటే ఇక నేను అనలేను సీఎం కాబట్టి, సో ఆ విషయం పైన మీరేమంటారు? అమ్మ, కేటీఆర్ గారికి మతి భ్రమించింది. అధికారం పోయిన తర్వాత వాళ్ళు నిరాశ నిస్పృహలకు పోతున్నారు. కేటీఆర్ గారు తండ్రి కేసీఆర్ గారు ఫస్ట్ ఆంధ్రోళ్ళ బూట్లు నాకింది ఆయన, ఎన్టీ రామారావు చెప్పులు మోసింది ఆయన, చంద్రబాబు నాయుడు బూట్లు నాకింది ఆయన, లక్ష్మీపార్వతి చెప్పులు మోసింది ఆయన. సాక్షాత్తు ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్న కేటీఆర్ గారు ఆయన మాట్లాడుతున్నా అంటే దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఉన్నాయి.
ఈరోజు 6 గ్యారెంటీలతోని రాష్ట్రం సుభిక్షంగా ఉంటే చూడలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. విషం కక్కుతా ఉన్నారు. కడుపు మంటతోని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చరిత్ర ఒకసారి చెప్తాను వినండి. ఒక జెడ్పీటీ సభ్యునిగా, అదేవిధంగా శాసన మండలి సభ్యునిగా, 2 సార్లు అసెంబ్లీ సభ్యునిగా, అంటే ఎమ్మెల్యేగా, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యునిగా, అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత 80 రోజులలో ఇవాళ రాష్ట్రము ఎంతో, అంటే గత ప్రభుత్వంలోని తిరోగమనమైపోతున్న ఈ రాష్ట్రాన్ని పురోగమన తీసుకుపోయి అభివృద్ధి దిశగా పయనిస్తుంటే చూడలేని కబోదులు కేటీఆర్ గారు ఆంధ్రలో బూట్లు నాకుతానడం ఇవాళ గొప్ప శిఖరం. రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే ఈయనకు రాబోయే రోజులలో ఏదైతే ప్రతిపక్ష హోదా ఇచ్చిరో ఇంకా రాబోయే వాళ్ళ ఆ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిలిటెంట్ ఉద్యమాలు, గెరిల్లా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగానే కేటీఆర్ గారు ప్రవర్తిస్తే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని బొందబెడతారు. రేపు పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. అందుకనే వారు నిరాశ నిస్పృహలతోటి ఆంధ్ర పేరు పెట్టుకున్న నువ్వు, ఆంధ్ర ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్న నువ్వు మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత ఏమాత్రం లేదని సందర్భంగా చెప్తున్నా. అండ్ అట్లనే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినాం జనసేన టీడీపీ పొత్తులు కలిసినాయి, అలాగే బీజేపీ కూడా వచ్చింది. ఇటు కూడా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా? ఇది మా అధిష్టాన పరిధిలో ప్రశ్నమ్మా. నేను చెప్పలేను దాన్ని ఎవరితో పొత్తు పెట్టుకోవాలి. ఏం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారు, అక్కడ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు నిర్ణయించుకుంటారు. ఇది మేము ఊహించి చెప్పలేని పరిస్థితి. ఓకే సార్. అండ్ ఇవాళ నిన్న కేటీఆర్ ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయ నాయకుల బూట్లు నాకి పైకొచ్చిన వ్యక్తి అని చెప్పేసి అన్నారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? చూడండి, ఎవరు బూట్లు నాకు ఎవడొచ్చినాడో అనేది గతం చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దీనిపైన. వాళ్ళయ్య ఎవరి బూట్లు నాకు ఎక్కడి నుంచి వచ్చినాడు అనేది దానికి సమాధానం వచ్చిన తర్వాత ఈయన ఎవరి బూట్లు నాకింది అనేది మేము సమాధానం చెప్పవచ్చు. అట్లాంటి వాటికి మీకు సమాధానం చెప్పే మాకు టైం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు చాలా రేవంత్ రెడ్డి గారికి చాలా బాధ్యత ఉన్నది భుజాలపైన. 6 గ్యారెంటీలతో పాటు మహిళా సంక్షేమంతో పాటు ఈరోజు పేద ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు తీసుకురావాలి, 6 గ్యారెంటీలు ఏ విధంగా లబ్ధి చేయాలి, లబ్ధి పొందే విధంగా ప్రజల వద్దకు మేము వెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా మేము న్యాయం చేయాలి. 9.5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరి జీవితంతో మాట్లాడి 1.5 లక్షల నెత్తికి అప్పు పెట్టేసి ఈరోజు 7,50,000 కోట్ల అప్పులు చేసిన వాళ్ళకి ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం నేను వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటాను. బికాజ్ ఈ చిల్లర మాటలకు వాళ్ళకి టైం ఉండింటుంది. అపోజిషన్లో కూర్చున్నారు కదా, టైం ఉంటుంది చాలా, కానీ మాకు ఆ టైం లేదు. ఎందుకంటే ఒక అయ్యకు ఒక అబ్బకు పుట్టినట్టయితే గతంలో ఎవడు బూట్లు ఎవడు నాకినాడు అనేది వాళ్ళ గత చరిత్ర చూసుకున్న తర్వాత మా గురించి మాట్లాడితే బాగుంటుంది. సీఎం గారి గురించి మాట్లాడము, వారి గురించి ఈ విధంగా అంటే ఏమంటారు మైండ్ దొబ్బిందని అనుకుంటాను. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒకసారి ప్రక్షాళన చేసుకొని ఎవరు ఏ పార్టీల నుంచి వచ్చినారు, ఆంధ్రాలో బూట్లు ఎవరు నాకినారు, ఆంధ్రాలకు కాంట్రాక్ట్లు ఎవరు ఇచ్చినారు, మరి ఆంధ్రాలకు పెద్దపీట వేస్తే ఇప్పుడు కాళేశ్వరం ఎందుకు పర్యవాసింది, ఈరోజు మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, ఆ ప్రాజెక్టులు అన్నీ కూడా ఏ ఆంధ్రాలకు కట్టిపెట్టినారు అనేది వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. తర్వాత బూట్ల విషయానికి వస్తే ఇట్ వుడ్ బి బెటర్ అని నేను అనుకుంటా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా.